హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుండలో పన్నీర్ పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిర్చి అండ్ ఆనియన్స్, మనకి పోపు కావాల్సిన యాలకులు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కాస్త షాజీరా తీసుకోవాలి, 2 బగారాకులు, కొన్ని కాజులు తీసుకోండి, ఒక టమాటో, కరివేపాకు, కొత్తిమీర. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం నేనైతే ఇక్కడ రైస్ 2.5 కప్స్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కాదు, నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మీకు బాస్మతి రైస్తో చేసుకోవాలి అనుకుంటే బాస్మతి రైస్తో చేసుకోండి. నేను కడిగేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఇక్కడ స్టవ్ పెట్టి ఈ కుండ పెట్టి కుండలో 1 కప్పు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఫస్ట్ సాజీరా, బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచీస్, లవంగాలు అన్నీ వేసాను. తర్వాత మిర్చి వేసి ఆనియన్ వేసాను, కాస్త అల్లం పేస్ట్ కూడా వేసాను. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఇటు ఇంకొక కడాయి పెట్టి ఇక్కడ నెయ్యి వేసి కాజులను ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఆనియన్ మంచిగా గోలిన తర్వాత కాస్త టమాటోస్ కూడా వేయండి. టమాటోస్ కాసేపు మగ్గేలోపు మూత పెట్టేసేయండి. తర్వాత మీకు రుచికి సరిపడా నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ ఉప్పు, ధనియాల పొడి వేసి కాసేపు కలిపాను. తర్వాత కాసేపు మూత పెట్టాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే ఏంటంటే 1 కప్ రైస్కి 2 కప్స్ కంటే ఎక్కువే పోసుకోవాలి. అంటే నేను 5 కప్స్ దాకా పోసాను, ఎక్స్ట్రా 6 కప్స్, ఇంకో కప్పు ఎక్స్ట్రా కూడా పోసాను. ఎందుకంటే పాత బియ్యం కాబట్టి రైస్ బాగా అవ్వాలని చెప్పి వాటర్ పోసాను. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. మరిగేలోపు ఇక్కడ నేను కాస్త ఈ నెయ్యిలో కాస్త కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి పన్నీర్ని వేయించుకుంటున్నాను. కాసేపు పన్నీర్ వేగాక ఇందులో ఇటు సైడ్ రైస్ వేసేసి మంచిగా కలపండి. 80% రైస్ కుక్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు అండ్ కాజు ముక్కలు వేసి కలపండి. మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచండి. అంతే అండి, పన్నీర్ పులావ్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.